సార్ ఈవీఎంల పైన ఎలాన్ మాస్క్ ఒక సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు సార్. అంటే వాటిని హ్యాక్ చేసే ఆ ప్రమాదం ఉంది, లేకుంటే ట్యాంపరింగ్కి గురయ్యే అవకాశం ఉంది, వాటిని యూజ్ చేయకూడదు అని అంటున్నారు. మరి ఆ అవకాశం కనిపిస్తుంది అంటారా? మరి ఇప్పుడైతే ఏ దేశాల్లో ఈవీఎంలను యూజ్ చేస్తున్నారు? మరి మాస్క్ చెప్పిన ఆ స్టేట్మెంట్ పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? ఎలన్ మాస్క్ది ఇప్పుడు ఒక పెద్ద సంచలనం మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ ట్వీట్ సంచలనమైంది. యాక్చువల్గా అమెరికాలో ఉన్న రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్ అంటారు, ఆయన ఒక ట్వీట్ చేశాడు. అదేంటంటే ప్యూర్టోరికో దేశంలో, లాటిన్ అమెరికన్ దేశము, వీళ్ళ దేశంలో ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ అనేవి తప్పుగా ఉన్నాయని, దానివల్ల వందలాది ఓటింగ్ అక్రమాలు జరిగాయని అసోసియేటెడ్ ప్రెస్ చెప్పింది. సో అయితే కొంతవరకు కొన్ని కరెక్ట్ చేయగలిగారు, పేపర్ ట్రయల్ ఉన్నింది కాబట్టి కొన్ని కరెక్ట్ చేయగలిగారు, కొన్ని చేయలేకపోయారు. దీని మీద చర్చ జరగాలని రాబర్ట్ ఎఫ్ కెనడీ ఒక ట్వీట్ చేశాడు. దానికి ఈయన సమాధానంగా రిట్వీట్ చేస్తూ ఈయన యాడ్ చేశాడు. ఈయన ఏం చేశాడంటే వీటిని గురించి సీరియస్గా ఆలోచించాలి, ఈవీఎంస్ గురించి, ఎందుకంటే ఇవి మనిషి ద్వారా కానీ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కానీ వీటిని ట్యాంపరింగ్ అయితే చేయొచ్చు, హ్యాక్ చేయొచ్చు అన్నాడు ఆయన. హ్యాక్ చేయొచ్చు, ఆ హ్యాక్ చేసే రిస్క్ స్మాల్ అయినప్పటికీ ఇది హై అని కూడా ఆయన చెప్పాడు. దో ఇట్ ఈస్ స్మాల్ స్టిల్ హై అన్నాడు. సో అంటే అసలే చేయలేరు అనేది అబద్ధం, చేయగలరు, చేసేది కొద్దిగా పెద్ద స్థాయిలో చేయలేకపోయినా చేయగలగడం మాత్రం ఉంది, దానివల్ల హై రిస్క్ అయితే ఉంటుంది అనేది ఆయన చెప్పింది. ఇది నిజానికి దేశంలో ఎప్పటి నుంచో నాన్ బీజేపీ పార్టీలు ఎక్కువ మంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు. 2019లో చంద్రబాబు కూడా చాలా తీవ్రంగా ఈవీఎంలను వ్యతిరేకించాడు. ఇప్పుడేమో చంద్రబాబు సైలెంట్గా ఉన్నాడు, ఇటు వైసీపీ వ్యతిరేకిస్తుంది. వైసీపీ ఆల్రెడీ దీని మీద చాలా మాట్లాడుతూ ఉంది. ఈవీఎంలని ట్యాంపర్ చేశాడు చంద్రబాబు అనేది వాళ్ళ ఆరోపణ. దానికి వీళ్ళు సమాధానంగా అంత ట్యాంపర్ చేసేట్టుకుంటే బీజేపీ ఎందుకు ఈ పొజిషన్లో ఉంటుంది, బ్రహ్మాండంగా గెలిచి ఉండేది కదా అని వీళ్ళు అంటున్నారు. ట్యాంపర్ అంటే బీజేపీ చేసింది కాబట్టి ఈ మాత్రం బీజేపీలో ఉంది, లేకపోతే చిత్తుగా ఓడిపోవాల్సింది బీజేపీ అనేది కాంగ్రెస్ మాట్లాడుతుంది. అంటే పెద్ద ఎత్తున చేయలేరు, కొంతవరకు చేయగలరు అనేది ఇప్పుడు చెబుతున్నారు. ఏదేమైనా ఈయన ఇప్పుడు ఎలాన్ మస్క్ దీని మీద రకరకాల విమర్శలు కావచ్చు, ఆయన్ని సపోర్ట్ చేయడం కావచ్చు, ఇవన్నీ జరుగుతున్నాయి. అట్లాగే ఉండవల్లి మొన్న మాట్లాడింది కూడా ఇంపార్టెంట్. అదేంటంటే కమ్యూనిస్టులు చెప్పారు నాకు, మొత్తం 60 లక్షల మంది ఈవీఎం మిషన్లు, 60 లక్షల ఈవీఎం మిషన్లు మనం ఇంపోర్ట్ చేసుకుంటే ఓన్లీ 40 లక్షలే వాడారు, మిగతా 20 లక్షలు ఏమయ్యాయి అనేది తెలీదు. నేను మన ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద నేను ఎలక్షన్ కమిషన్లో అడిగితే ఆ 20 లక్షలు ఏమైనా మాకు సంబంధం లేదు, మాకు వచ్చింది ఇవే, మేము ఇవే వాడేమని వాళ్ళు చెప్తున్నారు. సో అవి ఏమైనాయి, ఆ 20 లక్షల ఈవీఎం మిషన్లు ఏమైనాయి? అవి కానీ ఇప్పుడు గవర్నమెంట్ చేతిలో, బీజేపీ చేతిలో ఉంటే వాటిలో ఓట్లు వేయించేసి మిగతా చోట్ల ఉన్న వాటిని తీసి పెట్టేయచ్చు కదా. అందుకని చాలా చోట్ల పోలైన ఓట్లకి కౌంటెడ్ ఓట్లకి మధ్య కూడా డిస్పారిటీ ఉంది, తేడాలు కనిపిస్తున్నాయి అనేది కూడా చాలా చోట్ల ఆరోపణలు వచ్చాయి. అట్లాగే వైసీపీ చెప్తున్నది ఏమంటే గ్రామాలు కంపల్సరీగా వైసీపీకి వేస్తారనుకున్న చోట్లంతా వైసీపీకి పడలేదు. అందుకనే ఓవరాల్గా 30%, 40% ఓట్లు వచ్చినా కూడా వైసీపీకి 11 వచ్చాయంటే ఇది ప్లాన్డ్గా ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఓట్లు ఎలా చేయాలనేది ప్లాన్డ్గా చేశారు. ఎవరెవరికి మెజార్టీ రావాలా, ఇప్పుడు లోకేష్కి అంత మెజార్టీ అక్కడ రాదు, పవన్ కళ్యాణ్కి అంత మెజార్టీ అక్కడ రాదు. సో ఇవన్నీ చేశారనేది వాళ్ళ ఆరోపణ. లేదురా బాబు, మీ పట్ల ప్రజలు విసిగిపోయారు, స్వీప్ అయింది అనేది వీళ్ళు చెప్తున్నారు. సో ఏదైనా ఆంధ్రప్రదేశ్లో కూడా ఈవీఎంలు ఉంది, దేశవ్యాప్తంగా ఉంది, ప్రపంచవ్యాప్తంగా ఉంది. అయితే ముందుగా ఇండియన్ ఈవీఎంల పరిస్థితి చూస్తే మనకి 77 ప్రాంతం నుంచి కూడా ఈవీఎంలను పెట్టాలనేది అనుకున్నారు. ఎందుకంటే బ్యాలెట్ అనేది విపరీతమైన కాస్ట్లీ వ్యవహారం, దానికి పేపర్ కావచ్చు, దాని తర్వాత కౌంటింగ్ వ్యవహారం కావచ్చు, ఇదంతా భయంకరంగా కాస్ట్లీ, డబ్బులు ఎక్కువ అవుతుంది. రెండోది అప్పట్లో బ్యాలెట్ రిగ్గింగ్లు ఎక్కువ జరిగేవి, బ్యాలెట్ బాక్స్ లింకులు పోసేసేవాళ్ళు, దాన్ని డిస్ట్రాయ్ చేసేవాళ్ళు, ఎత్తుకుపోయేవాళ్ళు, ఇలాంటివంతా ఉంటాయి. కాబట్టి దాన్ని నివారించి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ తెద్దామనేది ఇప్పుడు ప్లాను. అందువల్ల ఎలక్ట్రానిక్ కార్పొరేషన్, ఈసీఐఎల్ అంటారు, ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే సంస్థకి
మన ఇక్కడ హైదరాబాద్లో ఉంటుంది. అట్లాగే భారత్ ఎలక్ట్రానిక్స్, ఈ 2 సంస్థలకి ఎలక్షన్ కమిషన్ ఈ పని అప్పగించింది, ఈవీఎంలని డెవలప్ చేయమని. అంటే ప్రపంచంలో కొన్ని దేశాలు చేస్తున్నాయి, దానంతా వీళ్ళు పరిశీలించి కొన్ని ఏమో ఇంటర్నెట్ కనెక్షన్ ఉండే ఈవీఎంలు ఉంటాయి, కొన్ని ఇంటర్నెట్ కనెక్షన్ లేని ఈవీఎంలు ఉంటాయి. ఇక్కడ ఇండియాలో ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా ఎటువంటి నెట్వర్కింగ్ లేని ఈవీఎంలు డెవలప్ చేస్తే మంచిదని చెప్పి వీళ్ళు అనుకున్నారు. ఫస్ట్ 1982లో కేరళలో నార్త్ పరవూర్ అనే ఒక నియోజకవర్గంలో ఫస్ట్ ఈవీఎంలను వాడారు. అయితే ఎవరో సుప్రీంకోర్టుకి వెళ్ళారు, ఇది ప్రజాప్రాతినిధ్య చట్టానికి వ్యతిరేకమని, ఎందుకంటే ఆ చట్టంలో ఈవీఎంలు లేవని. దాంతో ఈ ఎలక్షన్ చెల్లదని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. దాని తర్వాత ప్రజాప్రాతినిధ్య చట్టంలో కూడా మార్పులు తీసుకొచ్చారు. అయితే దాని మీద కూడా బిగినింగ్లో వీవీప్యాట్లు లేవు, ఓన్లీ ఓటేస్తారు, ఆ ఓటు ఎవడికి పడిందా లేదా కూడా తెలియదు వేసేవాడికి. దాని మీద మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తే 2011లో వీవీప్యాట్ అంటే ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్, వీవీప్యాట్ అంటే నువ్వు ఓటు వేసినప్పుడు 7 సెకండ్లు నీకు పేపర్లో కూడా కనిపిస్తుంది, ఆ పేపర్లో నీ ఓటు పడి ఉంటుంది. సో రేపు తీసుకునేటప్పుడు వీవీప్యాట్లో ఉండే ఆ పేపర్లని ఈ ఈవీఎంలో ఉండే దీన్ని కంపేర్ చేస్తారు ర్యాండమ్గా, అది అన్ని చోట్ల ఓవరాల్గా 2% కంపేర్ చేస్తారు. సో దీన్ని బట్టి ఈవీఎంలో ట్యాంపరింగ్కి సాధ్యం కాకుండా చేశామని వీళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ స్టిల్ సాధ్యమే అనేది వీళ్ళు చెప్తున్నారు. అయితే ప్రపంచంలో తీసుకుంటే దాదాపు 32 దేశాల్లో ఇది ట్రై చేశారు. దాదాపు 120 మెజారిటీ దేశాల్లో లేదు, ఈవీఎంలు లేవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా లేదు, చైనా ఇంకా అక్కడ ఎలక్షన్లే లేవు కాబట్టి చైనా సంబంధం లేదు. ఈవీఎంలో 32 దేశాలు చేస్తే అందులో నేషన్ వైడ్ ఎలక్షన్లో ఓన్లీ 4 దేశాలు మాత్రమే ఈవీఎంలు వాడుతున్నారు, అవి కూడా చిన్న చిన్న దేశాలే. దాదాపు 3 దేశాలు డిస్కంటిన్యూ, జపాన్ వాడి వాళ్ళు జపాన్లో 2018 నుంచి మళ్ళీ ఆపేశారు. అట్లాగే బ్రెజిల్లో 96 నుంచి ఉంది. తర్వాత ఒక 11 దేశాలు కొన్ని చోట్ల మాత్రమే ఈవీఎంలు వాడుతున్నారు, దేశవ్యాప్తంగా వాడలేదు. ఇంకొక 11 దేశాలు పైలట్ ప్రాజెక్టులు పెట్టి ఇది బాగాలేదని వాళ్ళు ఆపేశారు. అట్లా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఈవీఎంలు వాడే దేశాలు వచ్చి ఆస్ట్రేలియా, బెల్జియం, బ్రెజిల్, ఈస్టోనియా, ఫ్రాన్సు, జర్మనీ, ఇటలీ, నమీబియా, నైజీరియా, నెదర్లాండ్స్, పెరు, స్విట్జర్లాండ్స్, యూకే, వెనజులా, పాకిస్తాన్, ఫిలిప్పైన్స్, ఈ దేశాలు మాత్రమే ఇప్పుడు వాడుతున్నాయి. అంటే చాలా తక్కువ దేశాలు. కొన్ని దేశాలు నేషనల్ వైడ్గా వాడే దేశాలు 4 ఉన్నాయి. ఈ దేశాలు ఇప్పుడు చదివిన దేశాలు అంతా కూడా నేషనల్ వైడ్గా వాడట్లేదు. బ్రెజిల్ లాంటివి మాత్రం నేషనల్ వైడ్గా వాడుతున్నాయి, అవి చిన్న దేశాలు. పెద్ద దేశాలు ఏవి కూడా ఈవీఎంలు వాడట్లేదు. సో ఇంత పెద్ద భారతదేశం లాంటి పెద్ద దేశానికి ఈవీఎంలు వాడడం కరెక్ట్ కాదనేది ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. అయితే రాజీవ్ చంద్రశేఖర్ గతంలో ఇన్ఫర్మేషన్ మినిస్టర్గా, ఐటీ మినిస్టర్గా ఉన్న ఆయన బీజేపీ నాయకుడు, ఆయన మాత్రం గట్టిగా ఎలన్ మస్క్ని వ్యతిరేకించి నేను ఛాలెంజ్ చేస్తాను, ఈవీఎంలు ఫుల్ ప్రూఫ్, వాటిని ఎవరు హ్యాక్ చేయలేరు, హ్యాక్ చేయాలంటే ఇంటర్నెట్ ఉండాలి, అవన్నీ మాట్లాడుతున్నారు. హ్యాక్ చేయాలంటే ఇంటర్నెట్ అవసరం లేదు, మ్యానిపులేట్ చేయొచ్చు ఈవీఎంలు అనేది ఎక్కువ మంది మాట్లాడుతున్నారు. సో ఈవీఎంలని మరి దీని మీద సుప్రీంకోర్టులో కూడా పిటిషన్లు వేశారు. సో ఎప్పుడు కానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళేమో ఈవీఎంలు సపోర్ట్ చేస్తారు, ప్రతిపక్షాలేమో ఈవీఎంలను వ్యతిరేకిస్తాయి. అయితే కూటమి అధికారంలోకి వస్తే ఈవీఎంలు తీసేస్తామని వాళ్ళు చెప్తున్నారు. కానీ బీజేపీ ఎందుకు మరి పట్టుబడుతుంది ఈవీఎంలకి? సో వాళ్ళు మ్యానిపులేట్ చేస్తున్నారు, చేయడం వల్లే ఈ స్థాయిలో ఉండగలిగారు అనేది అంటున్నారు. గతంలో 2019లో కూడా జగన్ ఈవీఎంలు మ్యానిపులేట్ చేశాడు కాబట్టి బీజేపీ అండతో ఈ 150 సీట్లు రావడానికి అదే కారణమని ప్రతి ఒక్కరూ మాట్లాడారు. ఇప్పుడు రివర్స్లో ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు ఈవీఎంలని మ్యానిపులేట్ చేయడం వల్లే ఇంత మెజార్టీ వచ్చింది అని మాట్లాడుతున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు ఓపెన్గానే కేతిరెడ్డి, వెంకటరామరెడ్డి లాంటి వాళ్ళు నేను ఓడిపోవడం ఏంటి, అతని ఊడికి కూడా తెలియదు, ఇక్కడ సత్యకుమార్ అతను గెలవడం ఏంటి బీజేపీ, సో నేను రోజు ఇదే పనిలో ఉన్నాను, ప్రజల దగ్గరకే ఉన్నాను, మార్నింగ్ ధర్మవరం, గుడ్ మార్నింగ్ ధర్మవరం అట్లాంటిది ప్రోగ్రాం పెట్టుకొని రోజు నేను వెళ్తున్నాను, నేను ఓడిపోవడం ఏంటని అతను వాపోతున్నాడు, ఏడ్చాడు. ఇది క్లియర్గా ఈవీఎంలు ట్యాంపరింగే, నాకు స్ట్రాంగ్ బెల్ట్ ఓట్లు వేసిన వాళ్ళు మా ఓట్లు ఏమైనాయని అడుగుతున్నారు అనేది అంటున్నాడు. జగన్ కూడా అదే అన్నాడు, జరిగింది కానీ మా ఆధారాలు లేవు కాబట్టి మేము చెప్పలేమనేది జగన్ కూడా అంటున్నాడు.
సో ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఈవీఎంలు వాడేది మాత్రం చాలా తక్కువ దేశాలే. మరి మన ఇంత పెద్ద దేశానికి ఎన్నికలు ఫెయిర్ అండ్ ఫ్రీగా జరగాలి. సో ఈవీఎంల మీద ఖచ్చితంగా చర్చ జరగడం అయితే మంచిదే.